దేవుడికి వందనాలు, వందనాలు, సంఘ బిడ్డలకు అంత వందనాలు. మళ్ళీ సోమవారం 3 గంటల నుంచి దేవర పడుకొని కేకలు వేసుకొని ఉందయ్యా. కేకలు వేసుకొని అలాగుంటే ఇంకా దూపుకొని పోతుంది. ఏంటమ్మా ఇలా పోతున్నావని వెళ్ళా నేను. ఇంకా అందరూ తిట్టి ఇంకా రోడ్డుకి వెళ్ళిపోయింది. దూకొని పోతుంది. 4 గంటలకి కనుకొని పోతుంది. ఏంటమ్మా అలాగే వెళ్తున్నావు లేవు అన్న అనేసరికి నాకు బాగా ఫుల్ పనికొచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బట్టలు ఇప్పేసింది. ఇప్పుడు బట్టలు దొడుక్కొని ఉంది. దెయ్యం పట్టినప్పుడు మొత్తం కూడా మన దగ్గరకు వచ్చింది. కోళ్ళ పండు తీసుకొచ్చారు. బట్టలు మొత్తం ఓడి తీసుకుంటుంది. ఎందుకంటే దురాత్మలు ఉన్నప్పుడు అట్లే చేస్తూ ఉంటాయి దెయ్యాలు. కొన్ని శక్తులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడటం. ఆ రోజంతా కూడా చాలా బాధాకరంగా ఉంది. మళ్ళీ రాత్రి ప్రార్థన చేశాను, మళ్ళీ ఉదయకాలం ప్రార్థన చేశాను, మరలా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఈరోజు సాయంత్రం దేవుడు విడుదల కలిగిస్తాడమ్మా, ఆమెకు అన్నం పెట్టండి అని చెప్పాను నేను. ఆ రోజు అన్నం పెట్టారు కదా. ఆమెకి దెయ్యం పట్టినప్పుడు ఏమి సోయి లేదు. చాలా బాధాకరంగా నాకు అనిపించింది. నేను అమ్మగారు ప్రార్థన చేశాం. బట్టలన్నీ ఇట్లా కాదు, ఊడదీసి పట్ట కొట్టుకునేది. ఇప్పుడు ఎట్లుందమ్మా? ఇప్పుడు పట్ట కొట్టుకుంటున్నా. చూడండి దేవుడు ఎంత కృప చూపించాడో. కొన్ని దెయ్యాలు అలా పట్టినప్పుడు బట్టలు లేకుండా, వస్త్రాలు లేకుండా చేస్తూ ఉంటాయి. మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈమె బట్టలు ఊడిపోయేట్టుగా చేసుకొని ఎంతో చికా చేసింది. ఈ రోజున చక్కగా బట్టలు కట్టుకొని స్వస్థపరిచేది యేసయ్య మాత్రమే. గట్టిగా చెప్పండి. చాలా అద్భుతం. దెయ్యాన్ని వెళ్ళగొట్టి దేవుడు స్వస్థపరిచాం. మరలా ఈ రోజున చక్కగా మరలా సంఘానికి వచ్చింది.